నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. మన దగ్గర ఒక సామెత ఉంది, ఆవు చేన్లో మేస్తే దూడ గట్టున మేస్తోందా అని. కానీ మన తెలంగాణ రాజకీయాల్లో కొత్త సామెత పుట్టుకొచ్చింది. ముఖ్యమంత్రి ఒకటంటే మంత్రి ఇంకొకటి అంటాడు, మధ్యలో రైతు మాత్రం నిలువునా మునుగుతాడు. అవునండి, కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు నడుస్తున్న రాజకీయం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. ఒక పక్క మహారాష్ట్రలో వానలు దంచి కొడుతున్నాయి, వరద నీరు ఉరకలెత్తుతూ వస్తోంది. కానీ మన దగ్గర మాత్రం మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల గేట్లు ఎత్తేసి రండి బాబు రండి, నీళ్లు చూసి వెళ్ళండి అన్నట్టు టూరిస్ట్ స్పాట్లా ఏర్పాటు చేశారు. ఈ నీళ్ల రాజకీయం ఎటు తిరుగుతోంది? రేవంత్ రెడ్డి ప్లాన్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా అడ్డంగా బుక్ చేశారు? అసలు ఈ నీళ్లన్నీ మన పొలాల్లోకి వెళ్లకుండా ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి? ఇవాల్టి మన స్పెషల్ స్టోరీలో డీటెయిల్ గా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. అసలు కథలోకి వెళ్తే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మేడిగడ్డ దగ్గర, సుందిళ్ల దగ్గర మోటార్లు ఆన్ చేస్తే ఎక్కడ మాజీ సీఎం కేసీఆర్ కి క్రెడిట్ వెళ్ళిపోతోందో అనే భయం ప్రస్తుత ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోందని విపక్షాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ప్రాజెక్టు కట్టింది మేము, మోటార్లు పెట్టింది మేము, ఇప్పుడు మీరు స్విచ్ వేస్తే పేరు మాకే వస్తుందని బీఆర్ఎస్ లీడర్లు కాలర్ ఎగరేస్తారనే కక్షపూరిత రాజకీయం నడుస్తోందా అనే అనుమానాలు ప్రజల్లో వస్తున్నాయి. ఒక పక్క వానలు లేక ఆకాశం వైపు చూస్తూ రైతులు అల్లాడుతుంటే, ప్రభుత్వం మాత్రం మేము గేట్లు దించాం, నీళ్లు నిల్వ చేయమంటూ రూల్స్ మాట్లాడుతోంది. ఎంత కక్ష ఉంటే మాత్రం నీళ్లు వదిలే బదులు బీఆర్ఎస్ నేతల రక్తం పారిస్తామనే రేంజ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడటం ఏంటని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం జల్లితే పంటల మీద అదే పండుతాయి. రక్తం పారితే రైతుల కడుపు నిండుతోందా? కాస్త నీళ్లు పారించండి స్వామి, పుణ్యం ఉంటుంది అంటున్నారు. ఇక ఈ కథలో అసలైన ట్విస్ట్ మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్. మన సీఎం రేవంత్ రెడ్డి ఏమో చాలా రోజులుగా ఏం చెప్తున్నారు? నిపుణుల కమిటీలు రావాలి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి, వాళ్ళు చెప్తేనే అడుగు ముందుకు వేస్తామని టైం తీసుకుంటున్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్ లోకి వచ్చి ఏం చెప్పారు? ఈ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం పునరుద్ధరణ పనులన్నీ పూర్తి చేసి 2027 నాటికి అందుబాటులోకి తెస్తామని పాము పెల్చారు. అరే, వచ్చే ఏడాది ఎండాకాలం నాటికి నీళ్లు ఇస్తామని ఒకవైపు ప్రభుత్వం లక్ష్యాలు చెప్తుంటే 2027 దాకా నీళ్లు లేనట్టేనా? అంటే ఇండైరెక్ట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని అడ్డంగా బుక్ చేసినట్టుగా లేదు. ఒకే ప్రభుత్వంలో ఇద్దరు పెద్దల మాటల మధ్య ఇంత గ్యాప్ ఉంటే ఇక రైతుల పరిస్థితి ఏంటో ఆ దేవుడికే ఎరుక. పోనీ మన దగ్గర గేట్లు ఎత్తేసి నీళ్లను వదిలేస్తున్నారు కదా, ఆ నీళ్లైనా గోదావరిలో అలా ప్రవహించి సముద్రంలో కలుస్తున్నాయంటే అది లేదు. అక్కడ మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల వల్ల కిందకు వరద నీరు పోటెత్తుతోంది. ఆ నీటిని ఎలా వాడుకోవాలో తెలియక, లేదా వాడుకుంటే ఎక్కడ పాత ప్రభుత్వానికి పేరొస్తుందో అని రేవంత్ సర్కార్ చోద్యం చూస్తుంటే, అటు పక్క ఆంధ్రప్రదేశ్ లో రేవంత్ రెడ్డికి రాజకీయ గురువైన చంద్రబాబు మాత్రం రూటు మార్చారు. వచ్చిన వరదను వచ్చినట్టు ఎలా తిప్పుకోవాలో, ఎలా వాడుకోవాలో ఏపీ ప్రభుత్వం పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. ఇక్కడేమో మన కళ్ళు లేని ప్రభుత్వం, సారీ మనం చూసి చూడనట్టుండే ప్రభుత్వం సైలెంట్ గా చూస్తోంది. మన నీళ్ల మొత్తాన్ని పక్క రాష్ట్రం తరలించుకుపోతుంటే ఇక్కడ మన రైతులు మాత్రం ఎండిన భూములను చూసి ఏడుస్తున్నారు. గురువు మీద గురుదక్షిణో లేక రాజకీయ వ్యూహమో తెలియదు, కానీ నష్టపోతుంది మాత్రం తెలంగాణ రైతులే. నిజంగా ఆలోచించండి. ప్రాజెక్టులో తప్పులు జరిగితే విచారణ జరపండి, తప్పు చేసిన వాళ్లను జైల్లో పెట్టండి, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ శాస్త్ర సాంకేతిక రంగం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఒక డ్యామ్ రిపేర్ చేయడానికి లేదా ప్రత్యామ్నాయంగా నీటిని ఎత్తిపోయడానికి ఇన్నేళ్లు టైం కావాలా? నిపుణుల పర్యవేక్షణ పేరుతో కాలయాపన చేస్తూ 2027 దాకా ప్రాజెక్టులను ఇలాగే ఖాళీగా ఉంచితే వచ్చే 3 ఏళ్ల పాటు తెలంగాణ వ్యవసాయ రంగం ఏమవ్వాలి? ఈ స్వార్థ రాజకీయాల వల్ల, ఈ క్రెడిట్ వార్ వల్ల చివరికి బలి అవుతోంది ఎవరో తెలుసా? అమాయక రైతన్న. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే అప్పుల బాధ తట్టుకోలేక రైతులు తల్లడిల్లిపోతున్నారు. కానీ లీడర్లు మాత్రం ప్రెస్ మీట్లలో సవాల్స్ విసురుకుంటూ టైం గడిపిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం, అంతర్గత విభేదాలు బయటపడ్డాయని విశ్లేషకులు భావిస్తున్నారు. నిపుణుల రిపోర్ట్ల వెనక దాక్కుంటూ కాలం వెళ్లదీయడం కాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి రైతులకు నీళ్లు అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీదే ఉంది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కక్ష రాజకీయాలు పక్కన పెట్టి
రైతుల గురించి ఆలోచిస్తారో లేదో చూడాలి. లేదంటే ప్రజలు త్వరలోనే తమ ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పడం ఖాయం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని నీళ్లను వదలడం లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంను బుక్ చేశారా? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యాగ్రహి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.